కథాస్రవంతి హాస్య తరంగాలు కథలు కార్టూన్లు సంకలనం నుండి బుర్ర తిరిగింది కథ రచన వియోగి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. వియోగి కలం పేరుతో ప్రసిద్ధులైన కోపల్లె విజయప్రసాద్ 28/7/1952లో తెనాలిలో జన్మించారు. బీఎస్సీ వరకు నెల్లూరులో చదివారు. తర్వాత 5 పీజీలు చేశారు. 1973లో జీవిత బీమా సంస్థలో చేరి ఆగస్టు 2012న మేనేజర్గా పదవీ విరమణ చేశారు. వీరి తండ్రి గారు శ్రీరాగి కథలు చదివి సాహిత్యంపై అభివృద్ధి పెంచుకున్నారు. దాదాపు 425 కథలు, 75 నాటికలు, 7 నవలలు, బాల సాహిత్యం, కొన్ని అనువాద కథలు రాశారు. 5 కథా సంపుటాలు, 3 హాస్య కథల సంపుటాలు వెలువరించారు. మహామాయిగాడు, మా అమ్మ కథలు, భావి బ్రహ్మ, పుణ్యఫలం, బాలల కథల సంపుటాలు అచ్చయ్యాయి. 4 నాటిక సంపుటాలు, 4 నవలలు అచ్చయ్యాయి. రేడియో నాటికలు ప్రసారమయ్యాయి. వీరాంజనేయ లీలామృతం, బాలల మహాభారతం సీరియల్ వంటి పుస్తకాలు రాశారు. మినీ కథలు, హాస్య కథలు, మినీ కవితల సంకలనాలకు సహసంపాదకుడిగా వ్యవహరించారు. తెలుగు కళాసమితి కర్నూలు, నెరసం నెల్లూరు, ధ్యానమాలిక విజయవాడ, ఆంధ్ర సారస్వత సమితి మచిలీపట్నం, సాహితీమిత్రుడు మచిలీపట్నం, మోపూరు పెంచిన నరసింహం అవార్డు, నెల్లూరు బాలపరిషత్తు, హైదరాబాద్ జీవ్ సాఫల్య పురస్కారం, ఆల్ ద బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ బాలబంధు పురస్కారం పొందారు. కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ అనే అంతర్జాతీయ యూనివర్సిటీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మెమోరియల్ అవార్డు ఫిబ్రవరి 2017లో ఢిల్లీలో బహూకరించారు. సుబ్బారావు గాలిలో తేలిపోతున్నాడు. ఆ రోజు భలే మంచి రోజు అని పాడుకుంటూ మహా హుషారుగా 2 చక్రాల బండి మీద భలే జోరుగా ఊరంతా తిరుగుతున్నాడు. అలా తిరుగుతూ ఉండగా సమీపంలో ఉంటున్న మూలశంఖ ముకుందం గుర్తుకొచ్చాడు. అతను ఇతనికి బాల్యమిత్రుడు. ఒక వ్యాపారి. అడపాదడపా కలుసుకుని కాలక్షేపం చేస్తూ ఉంటారు కాలంను చంపడానికి. అతను ముక్కుసూటి మనిషి కూడా. మూలశంఖ ముకుందం ఇంటి ముందు బండి దిగి జాగ్రత్తగా దాన్ని ఒక చోట నిలిపి లోనికి నడిచాడు. ముకుందం బాస్యం పట్టు వేసుకుని పలహారం ఆరగిస్తున్నాడు. ఇతగాడిని చూడగానే అతగాడి మొహంలో కూసింత ఆనందం వెల్లివిరిసింది. తనతో పాటు తన ఆవిడ వంట తిని తరించడానికి ఒక బకరా దొరికాడని. రారా సుబ్బు, ఏంటి చపాతి తింటావా అడిగాడు ఆప్యాయంగా. వద్దురా, ఇంటికి పోయి తినాలి, మా ఆవిడ చేసి ఉంటుంది, వేస్ట్ చేస్తే వాయించేస్తుంది భయపడుతూ చెప్పాడు సుబ్బారావు. ఓర్ని, ఇంత వయసు వచ్చినా నీ పెళ్ళాంకి భయపడ్డం పోలా? ఆర్ని, నువ్వు నీ పెళ్ళాంకి కాక ఇంకెవరి పెళ్ళాంకి భయపడతావేంటి విస్మయంగా అడిగాడు సుబ్బారావు. ఏమేవ్ ఆండాళ్ళు, మన సుబ్బుకు మంచి స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ వేడిగా పట్టుకురా కేక పెట్టాడు లోపలికి మూలశంఖ ముకుందం. అరే, ఇప్పుడే తాగొచ్చాను లేరా, చెల్లాయికి శ్రమ ఎందుకు ఇస్తావు? నువ్వు గట్టిగా అనమాకురా, నీకిస్తూ కంపెనీ కోసం నాకు తెస్తుంది. నేను అడిగితే ఎన్ని కాఫీలు తాగుతారని కోప్పడుతుందిరా చిన్నగా భయం భయంగా చెప్పాడు అసలు సంగతి మూలశంఖ ముకుందం. హార్ని, వ్యాపారంలో ఇన్ని లక్షలు సంపాదిస్తూ కాఫీ తాగడానికి కూడా భయపడతావా కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు. అంతే నాయనా, గృహమంత్రి ఏం చెబితే అలా వింటేనే మనకు దినం సజావుగా సాగిపోతుంది. ఇంతకు ఏంటి విశేషం, ఇలా ఊడిపడ్డావు? ఈరోజు నాకు గొప్ప సుదినం. ఒక ప్రముఖ ఆంధ్ర తెలుగు పత్రికలో నా పెద్ద కథ ప్రచురించబడింది. దానికి ప్రఖ్యాత చిత్రకారుడు బాలి బొమ్మ రంగుల్లో వేశారు. చాలా అందంగా ఉంది బొమ్మ. కథ పెద్దదైనా ఎడిట్ చేయకుండా ఎడిటర్ గారు నా కథ ప్రచురిస్తూ గొప్పగా దాని గురించి పాఠకులకు పరిచయం చేశారు. అన్నట్టు అది దీపావళి ప్రత్యేక సంచికలో నా కళ నెరవేరింది ఆనందంగా చెప్పాడు సుబ్బారావు. మూలశంఖ ముకుందంలో ఎలాంటి చలనం కనిపించలేదు. ఏంటి, అర్థమైందా? దీపావళి సంచిక ప్రత్యేక సంచికలో నా ప్రత్యేకమైన కథ పడింది గర్వంగా మీసాలు తిప్పాడు సుబ్బారావు రచయిత. ఎంత ఖరీదు పెట్టుకున్నావు, ఎన్ని కాపీలు కొన్నావు అడిగాడు తాపీగా. అబ్బే, ఎంతో లేదు, 40 రూపాయలు పెట్టాడు. 150 పేజీల పుస్తకం, ఎంత ముచ్చటగా ఉందో. ఉండబట్టలేక 10 కాపీలు నేనే కొన్నా, మా షాపుకు వచ్చినవి. నీకో కాపీ తెచ్చాను అంటూ భుజం మీద సంచిలోంచి ఓ కాపీ తీసి అందించాడు. దానికి అతను ఆశ్చర్యపోలేదు. రచనల పిచ్చి ఇతనుకుందని అతనికి తెలుసు. మూలశంఖ ముకుందం ముక్కుతూ పేజీలు అటు ఇటు తిరగవేశాడు కాసేపు. ఆండాళ్ళొచ్చి పలకరించి ఇద్దరికీ కాఫీలిచ్చి వెళ్ళిపోయింది. కాఫీ చప్పరించిన తర్వాత అడిగాడు ముకుందం, ఎంతిచ్చారు ఏంటి? ఎందుకు, నేనెందుకిస్తాను, ఫ్రీగానే వేశారు.
చెప్పాడు సుబ్బారావు డబ్బులిచ్చి కథ వేయించుకోలేదన్నట్లు. నువ్వు ఇచ్చేవని కాదురా అడిగింది, నీ కథ వేసినందుకు నీకు ఎంత గిట్టుబాటు అయిందని అడుగుతున్నాను ఆసక్తిగా అడిగాడు ఇంకోసారి. నీ మొహం, ఈ పత్రిక వారు ఏమీ ఇవ్వరు, దీనిలో పడటమే మన అదృష్టం, అందుకే కదూ 10 కాపీలు కొని అందరికీ పంచిపెడుతున్నాను. ఇంకెవరన్నా చదువుతారంటే చెప్పు, ఇంకో కాపీ ఇస్తాను సుబ్బారావు ఉవాచ. ముకుందం పడి పడి పకపక నవ్వాడు సుబ్బారావుని చూసి. ఎందుకు నవ్వుతున్నావు? నా అదృష్టాన్ని చూసి అసూయపడుతున్నావా? అది కాదురా, పైసలు పుచ్చుకోకుండా ఫ్రీగా కథ రాసి గొప్పగా చెబుతున్నావు, సిగ్గులేదు అడిగాడు నిర్మహమాటంగా ముకుందం మూలశంక. సిగ్గా? గర్వంగా ఫీల్ అవుతుంటాను చెప్పాడు సుబ్బారావు ఉబ్బిపోతూ. నీ మొహం, వాళ్ళు పత్రిక ఊరికే నడపలేరుగా, కథ టైపు చేసిన ఆపరేటర్కి డబ్బులు ఇస్తారు, చిత్రం గీసిన చిత్రకారుడికి డబ్బులు ఇస్తారు, ఎడిటింగ్ చేసిన ఎడిటర్కి డబ్బులు ఇస్తారు, మార్కెటింగ్ వారికి డబ్బులు ఇస్తారు, అమ్మి పెట్టిన షాపుల వాళ్ళకి డబ్బులు ఇస్తారు, ఆఖరికి కాపీ పంపాలంటే కొరియర్ వారికి కానీ పోస్టల్ వారికి కానీ డబ్బులు ఇస్తారు. కానీ నీకు మటుకు హొళక్కి. కానీ నువ్వు లక్కీ అనుకుంటున్నావు వ్యాపారి మూలశంక ముకుందం ఆలోచిస్తూ చెప్పాడు. భలే వాడివే, అన్ని డబ్బులతో కొలుస్తామా? ఈ ఆనందం ముందు వాళ్ళివ్వని కూసింత పారితోషికం ఎంత? తేలిగ్గా తీసి పారవేశాడు రచయిత. పోనీలే, కథ పంపడానికి రాయడానికి ఎంత ఖర్చు అయింది అడిగాడు వ్యాపారి. పెద్దేమీ కాలేదులే, తెల్ల కాగితాలకు 25, పెన్నుకు 10 రూపాయలు, పోస్టేజీ కవర్కు 10 రూపాయలు, కొరియర్ ఛార్జీలు 40 రూపాయలు. అన్నట్టు ఈ కథను డీటీపీ చేసి పంపానులే, అందుకు 500. 3 రావడానికి కాఫీలు టీలు తాగిన ఖర్చు 100. అంతా కలిపి పెద్దేమీ కాలేదులే. అయినా అన్ని డబ్బులతో ముడిపెడితే ఎలా? సుబ్బారావు చెప్పాడు. అందుకే డబ్బులు ఇవ్వని పత్రికకు కథ పంపవాకవు, ఎలాగో అచ్చులో పేరు చూసుకోవాలని జర తీరిపోయిందిగా ఉచిత సలహా ఇచ్చాడతను. చచ్చా, ఎంత మాట! రచయిత అన్నవాడు డబ్బుల గురించి ఆలోచించడు, కేవలం తన రచనలు వెలుగులోకి రావడం గురించే ఆలోచిస్తాడు. పారితోషికం గురించి పట్టించుకోకుండా నాలాంటి తెలుగు రచయితలు రాస్తూనే ఉంటారు. అలా సుబ్బారావు చెబుతూ ఉంటే నీ కర్మ అన్నట్టు చూశాడు మూలశంక ముకుందం. లోపల నుండి వీరి మాటలు ఆలకించిన ఆండాళ్లు బయటకొచ్చింది. అన్నయ్య గారి సంగతి మీకు తెలియదులాగుంది, తన కథ పడితే ఎంతైనా ఖర్చు పెడతారు, ఆ పత్రిక 10 కాపీలేం కర్మ, 25 కొంటారు. అవును చెల్లెమ్మా, 400 పెట్టి 10 కాపీలు కొన్నాను చెప్పాడు సుబ్బారావు గర్వంగా. అన్నయ్య గారు, నాకు ఇంకో 3 కాపీలు ఇవ్వండి అడిగింది. చూశావా ముకుందం, అదిరా సాహిత్యాభిమానం అంటే, తప్పకుండా ఇస్తాను చెల్లెమ్మా అంటూ ఓ 3 కాపీలు ఇచ్చాడు సంతోషంగా. మరి నాకేమిస్తావురా సుబ్బు అడిగాడు ముకుందం మూలశంక. నీకు ఇంకా కాపీలు కావాలా సంతోషంగా అడిగాడు. అవి నేనేం చేసుకుంటాను, నేను అడిగింది నాకెంత ఇస్తావని చేత్తో సైగ చేశాడు ఎంత డబ్బులని. అరే, నేను నీకు ఇవ్వడం ఏంటి? వ్యాపారాలు చేసి కోట్లు గడించావు, నేను బీద గుమస్తాగా ఉండిపోయి అప్పులు పాలయ్యాను, నేను నీకు డబ్బులు ఇవ్వడం ఏంటి? ఎందుకోసం రా కుతూహలంగా అడిగాడు సుబ్బారావు. మరి కష్టపడి నీ కథ చదవాలి కదురా టెండర్ పెట్టాడు మృదువుగా వ్యాపారి. ఇష్టపడి చదువు, కష్టం పోతుంది సలహా ఇచ్చాడు రచయిత. పోతుంది, నా అమూల్యమైన కాలం, అందుకే నష్టపరిహారంగా కనీసం 500 ఇస్తే సర్దుకుంటాను పిచ్చినేరు వ్యాపారి మూలశంక ముకుందం నవ్వుతూనే సుబ్బారావుకు వాత పెట్టాడు. సుబ్బారావు బుర్ర తిరిగిపోయింది. చెల్లెమ్మా, నువ్వు బుద్ధిమంతురాలువమ్మా, నీకెందుకమ్మా 3 కాపీలు అడిగాడు సుబ్బారావు కుతూహలం ఆపుకోలేక. మరే అన్నయ్య గారు, నాకు ఇంకా 2 ఫ్రెండ్స్ ఉన్నారు, మాకందరికీ ముగ్గులంటే భలే ఇష్టం, ఈ పత్రికలో ముగ్గులు బాగా వేస్తారు కదా, అందుకని అడిగాను. కలర్లో బాగా వేశారు ముగ్గులు ఆండాళ్ళు చెబుతూ ఉండగానే సుబ్బారావుకి ఇంకోసారి బుర్ర తిరిగిపోయింది. మీరింతవరకు బుర్ర తిరిగింది కథ విన్నారు. రచన వియోగి, వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి